హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుచిలవనం. ఈరోజు మన ఛానల్లో చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ ఫ్రై పప్పులోకైనా సాంబార్లోకైనా సైడ్ డిష్లా సూపర్గా ఉంటుంది. మరి ఈ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక 1/2 kg చిక్కుడుకాయలను ఇలా కట్ చేసుకుని 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు చిక్కుడుకాయలను ఉడికించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో కొద్దిగా వాటర్ పోసుకుని దానిలో 1/2 teaspoon ఉప్పు వేసుకుని వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు చిక్కుడుకాయ ముక్కలను వేసుకుని ఉడికించుకోవాలి. చిక్కుడుకాయ ముక్కలు ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దానిలో 1 teaspoon పచ్చిశనగపప్పు, 1 teaspoon మినప్పప్పు, 1/2 teaspoon జీలకర్ర, 1/2 teaspoon ఆవాలు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఆవాలు చిటపట అనే వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయ్యాక దానిలో ఉడికించుకున్న చిక్కుడుకాయలను వేసి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దానిలో 1/2 teaspoon పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం, సో చూసి వేసుకోవాలి. ఇలా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఇలా ఫ్రై చేశాక దానిలో 6 వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచి వేసుకోవాలి. తర్వాత 1 tablespoon పుట్నాల పప్పు పౌడర్, 1 tablespoon కారం వేసుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేస్తే మన చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంది కదా, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. పప్పు, సాంబార్, రైస్లోకి చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా రుచిలవనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.